పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని జగన్నాథపురం జె రామారావుపేట మక్కా మసీద్ కమిటీ వారు ఎంఎం ఫంక్షన్ హాల్ నందు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో కాకినాడ సిటీ శాసనసభ్యులు కొండబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండబాబు మాట్లాడుతూ రంజాన్ మాసం క్రమశిక్షణ, దాతృత్వం మరియు ఆధ్యాత్మిక చింతనకు ప్రతీక అన్నారు. కూటమి ప్రభుత్వం ముస్లిం మైనారిటీల అభివృద్ధికి, వారి విద్యా ఉద్యోగ అవకాశాలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని, మైనారిటీల రక్షణకు కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. రంజాన్ పండుగ ప్రజల మధ్య ప్రేమ, సోదరభావం, ఐక్యతను పెంపొందిస్తుందన్నారు. ముస్లిం మైనారిటీలంతా ఆరోగ్యం, సుఖ శాంతులతో జీవించాలని ఆ అల్లాహ్ను ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మక్కా మసీద్ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు ఆసిఫ్ అలీ, వల్లీ బాషా, మైనారిటీ నాయకులు ఎండి ఖాన్, ఎస్కే రహీం, ఎంఏ తాజుద్దీన్, ఎండి అన్సర్, సయ్యద్ అలీ, అన్వర్, ఇమాం సాహెబ్, ఆయేషా, అర్బాన్ బాషా, స్థానిక నాయకులు పసగడుగుల శేషగిరిరావు, బొడ్డు శివాజీ, పిల్ల రాంబాబు, మండపాక దుర్గాప్రసాద్, తెప్పల రామలింగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। बीमारियों से हिफाजत फरमा। परवरदिगार మీరు ఒకప్పుడు మాకు హామీ ఇచ్చేస్తారు, చట్టంలో ఆధార్ చౌకు పెడతామని, అది ఒకసారి మేము జ్ఞాపకం చేస్తూ ఉంటారు. అలాగే పరిధిలో ఒక ఇల్లు ఉంది సార్, 10 లక్షలు శాంక్షన్ అయ్యి ఉంది సార్ స్లాబ్ కోసం అని, అది చలపతి గారు కాంట్రాక్టర్ సార్, అది కొద్దిగా ఫాలో చేయవలసిందిగా కోరుతున్నాము సార్. అలాగే మాకు ఈ యానం రోడ్ నుంచి మనకు రామారావుపేట రోడ్డు వరకు అది అందరి ప్రాబ్లం సార్, అది చాలా పాడైతూ ఉంది సార్, దాని మీద కూడా దృష్టి పెట్టవలసిందిగా కోరుతున్నాం సార్. అలాగే మీకు ఎంతో పేరు వచ్చిన పని ఉంది సార్, రైతు బజార్ అక్కడ డిమార్ట్ దగ్గర పెట్టారు కదా సార్, అస్సలు బాలేదు సార్, అది పూర్వ వస్తుంది సార్. అది మీకు కాకినాడ జగన్నాథపురం ఎమ్మెల్యేగా మీకు మంచి పని చేస్తే మాకు రైతు బజార్ మాకు కూడా పెట్టిస్తే అందరూ హర్షిస్తాం సార్. ఈసారి ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారు చెప్పారంటే ఫస్ట్ ప్రకారం రామారావుపేట పెట్టండి, రామారావుపేట నుంచి స్టార్ట్ చేద్దాం అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఆయన నేను హైదరాబాద్లో ఉండి అన్ని పనులు మానుకుని ఈరోజు ఈ ప్రోగ్రామ్స్ వచ్చినందుకు ధన్యవాదాలు సార్. ఒక నిమిషం. మా వాళ్ళు చాలా జనస్థితిలో ఉన్నారు అని చెప్పి చాలా కమిషన్స్ అయ్యి చెప్తున్నాయని చెప్తే, అప్పట్లో ఆయన మీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు లిస్ట్ అవుట్ చేయండి, లిస్ట్ అవుట్ చేస్తే వాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇద్దామని చెప్పి గతంలో సుమారు 300 నుంచి 400 ఇళ్ళు ఇవ్వడం జరిగింది గతంలో. అలాగా ఏంటంటే ఈ లోన్లు కానీ మైనారిటీ లోన్లు కూడా చాలా పెద్ద ఎత్తున ఈ జగన్నాథపురం ఏరియాలో కూడా ఇవ్వడం జరిగింది. అలాగే దుల్హన్ పథకం ద్వారా ముస్లిమ్స్కి పెళ్ళిళ్ళు అవుతుంటే పేదలకి గవర్నమెంట్ నుంచి డబ్బులు ఇచ్చే సాంప్రదాయం ఉండేది, 50,000 రూపాయలు. అది గత ప్రభుత్వం తీసేసింది, ₹1 కూడా ఇవ్వలేదు, ₹1,00,000 ఇస్తానని చెప్పేసి. కానీ మేము మాత్రం చాలా మందికి 50,000 రూపాయలు చొప్పున ఇవ్వడం జరిగింది. అలాగే ఏంటంటే కొండబాబు గారు ముస్లింలకి అంటే చాలా అభిమానం, ఎందుకంటే ఆయన గురువు గారు వ్యాపారంలో ముస్లిము, ఆయన చాలాసార్లు మాకు చెప్పారు. ఆయనకి ఏంటంటే ముస్లింల పట్ల ఎక్కువగా ప్రేమ ఆప్యాయత ఉండడానికి అదొక కారణం. ఏంటంటే ఆయన ముందు నుంచి కూడా అందరి గురించి ఆలోచించి అందరికీ సేవ చేయాలి, అంతే తప్ప మనం ఏదో సంపాదించుకుందాం అన్న దృక్పథంలో రాలేదు. ఫస్ట్ నుంచి కూడా బడుగు బలహీన వర్గాలలో ఒక మంచి నాయకుడు. ఆయన అందరికీ కూడా ఎప్పటికప్పుడు ఏది కావాలన్నా కూడా ఓపెన్గా ఆయన దగ్గరికి ద్వారాలు ఎప్పుడు తెలిసి ఉంటాయి, మీరు డైరెక్ట్గా వెళ్ళొచ్చు, వెళ్ళి మీ సమస్యలు చెప్పుకోవచ్చు. చెప్పుకొని ఆయన ప్రతి సమస్యను కూడా ఆయన దగ్గరుండి పరిష్కరిస్తున్నారు ఇటీవల కాలంలో. కాబట్టి మన ముస్లిం సోదరులందరూ కూడా ఏ సమస్యలు ఉన్నా కూడా ఎమ్మటే ఎమ్మెల్యే గారి దృష్టికి ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న నాయకుల ద్వారా, మా టీడీపీ నాయకుల ద్వారా తీసుకెళ్ళి చేసుకోగలరని చెప్పేసి మరొకసారి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను.